హలో ఫ్రెండ్స్, ఎప్పటినుంచో ఎదురు చూస్తున్న రేషన్ డీలర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఇందులో మనకి 3800 ఉద్యోగాలున్నాయి. ఈ వీడియోలో నేను ఈ రేషన్ డీలర్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎవరైతే చూస్తున్న వాళ్ళు ఎక్కడి నుంచి ఈ నోటిఫికేషన్ చూస్తున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అదేవిధంగా నా పూర్తి వీడియో చూసి లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇది తెలంగాణ నుంచి మనకు రేషన్ డీలర్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. ఇందులో మనకి 3800 ప్లస్ ఉద్యోగాలు అయితే మనకున్నాయి. తెలంగాణలో ఉన్న 33 డిస్టిక్లో నుంచి ఆ డిస్టిక్లో ఉన్న డివిజన్ వైజ్గా మనకైతే ఈ నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేశారు. సో దీనికి కావాల్సిన అర్హత, వయసు అనేది ఈ నోటిఫికేషన్ మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. అర్హత వచ్చేసి మనకి 10వ తరగతి పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మీ వయసు వచ్చేసి 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు అయితే ఉండాలి. దీనికి ఎలాంటి ఏజ్ రిలాక్సేషన్ అయితే లేదు. మీ సొంత గ్రామాల్లో మీకు పోస్టింగ్ వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ నోటిఫికేషన్ అనేది ఫుడ్ అండ్ సివిల్ సప్లై డిపార్ట్మెంట్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది మనకైతే రిలీజ్ అయింది. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ని ఏ విధంగా అప్లై చేయాలి, దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్స్ ఏంటి, అండ్ ఏ విధంగా ఎక్కడ మీ నోటిఫికేషన్ మనం చూడాల్సి ఉంటుంది, సో కావాల్సిన ప్రతి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోలో తెలంగాణ నుంచి చౌటుప్పల్ డిస్ట్రిక్ట్ యొక్క నోటిఫికేషన్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ ప్రభుత్వము రాజస మండలాధికారి కార్యాలయము చౌటుప్పల్ డివిజన్ నుంచి ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. చౌక ధరల దుకాణము డీలర్ భర్తీ కొరకు నియామక ప్రకటన. తేదీ 9/7/2026 రోజున ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. తెలంగాణ రాష్ట్రాల్లో చౌక ధరల దుకాణాల డీలర్ల ఖాళీల త్వరలో భర్తీ చేయడానికి ప్రజా పంపిణీ వ్యవస్థలో ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని సవరించబడిన సూచనల ప్రకారము ఎప్పటికప్పుడు చౌక ధరల దుకాణ డీలర్ల ఖాళీల పూర్తించి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. సో ఈ విధంగా మనకైతే నోటిఫికేషన్ గురించి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ మనకు జీవో నెంబర్ కూడా మనకి ఇచ్చారు, చూడొచ్చు. సో ఇక్కడ కొంచెం కిందికి స్టోర్ చేస్తే మనకి ఏ డిస్టిక్లో అంటే ఏ డివిజన్లో ఎక్కడ మీ ప్రాంతాల్లో ఎక్కడ జాబ్స్ ఉన్నాయో కూడా మనకైతే వాళ్ళు మనకు చూపిస్తారు. చౌటుప్పల్ డివిజన్లో మనకి మొత్తం 30 ఖాళీలు అయితే మనకి ఉన్నాయి. ఇది మనకు మండల వారీగా మనకైతే ఉన్నాయి. నారాయణపురం నుంచి మనకి ఈ విధంగా ఎక్కడెక్కడ మనకు ఖాళీలు ఉన్నాయో మనకి మెన్షన్ చేశారు, చూసుకోవచ్చు. ఇది కేటగిరీ వైజ్గా మనకు కూడా జాబ్స్ ఇచ్చే అవకాశం ఉంది. చూడండి, ఎస్సీ అండ్ ఎస్టీ ఈ విధంగా మనకైతే కేటగిరీ వైజ్గా మనకైతే జాబ్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మన అర్హత చూసుకోండి. నిరుద్యోగులు లేదా మహిళా స్వచ్ఛంద వినియోగదారులు సంస్థలు గ్రామీణ మహిళా సభ్యులు కలిగిన ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. లేక మహిళలు ప్రత్యేకంగా నిర్వహించిన పట్టణ గ్రామీణ స్వయం సహకార బృందాలు వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కనీస సాధారణ విద్యార్హత మనకు వచ్చేసి 10వ తరగతి లేదా 7వ తరగతి పాస్ అయిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే మీరు అప్లై చేసిన డివిజన్లో 10వ తరగతి పాస్ అయిన వారు లేకుంటే 7వ తరగతి వరకు అయితే అవకాశం అయితే ఉంటుంది. 10వ తరగతి ఉత్తీర్ణులైన వ్యక్తులు లభించిన ఏడల 7వ తరగతి ఉత్తీర్ణులైన వారికి దరఖాస్తు ఫామ్ అయితే ఇస్తారు. సో ఇది కొంచెం గమనించండి. అదేవిధంగా వయోపరిమితి మీరు చూడొచ్చు. ఇక్కడ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాలు మించకుండా ఉన్నవారు అర్హులు. సో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. మీకు 18 సంవత్సరాలు ఉన్న వాళ్ళు ఎవరైనా నుంచి 40 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. మీరు ఖచ్చితంగా ఏ మండలాలు ఏ డివిజన్లో మీరు అప్లై చేస్తున్నారో మీరు ఆ డివిజన్కి సంబంధించిన వ్యక్తులై ఉండాలి. వేరే డివిజన్ వాళ్ళు వేరే డివిజన్కి అయితే అప్లై చేసుకోనికి ఉండదు. మీ సొంత జిల్లాలో మీ సొంత మండలంలో జాబ్ ఉంటే మీరు కూడా అక్కడనే నివాసం ఉండాలి. సో అదైతే మీరు గమనించాలి. చౌటుప్పల్ డివిజన్ దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ మనకు వచ్చేసి 13/7/2026 నుంచి అయితే అప్లికేషన్ ఫామ్స్ అయితే తీసుకుంటున్నారు. ఇది కేవలం చౌటుప్పల్ డివిజన్కి సంబంధించిన అప్లికేషన్ గురించి మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. స్వీకరణ చివరి తేదీ వచ్చేసి మనకి 27/7/2026 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఈ నెల 27 వరకు అయితే మీరు దీనికి చౌటుప్పల్ డివిజన్ వరకు అయితే అప్లికేషన్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో తెలంగాణలో ఉన్న 33 డిస్ట్రిక్ట్లు వాళ్ళు డిస్ట్రిక్ట్ వైజ్గా డివిజన్ వైజ్గా ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తున్నారు.
వాళ్ళందరికీ ప్రారంభ తేదీ చివరి తేదీ అనేది వేరే విధంగా ఉంటుంది. సో మీరు అది గమనించాలి. చౌటుప్ప డివిజన్ వారి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు మాత్రమే దీన్ని గమనించండి. వాళ్ళకు మాత్రమే 27వ తేదీ వరకు మాత్రమే 7వ నెల వరకు 2020 వరకు ఛాన్స్ ఉంది. సో ఇది ఎక్కడ మనకి నోటిఫికేషన్ అయితే వాళ్ళు పెడుతున్నారో చెప్తాను. ఈ నోటిఫికేషన్స్ అనేటివి మనకి మన జిల్లా కలెక్టర్ కార్యాలయం నోటీస్ బోర్డులో పెట్టుంటారు. లేదంటే మీ మండల కార్యాలయం ఉంటుంది కదా, అక్కడ నోటీస్ బోర్డులోనే ఉండొచ్చు. లేకుంటే తహసీల్దార్ కార్యాలయం ఎంఆర్ఓ ఆఫీస్ ఉంటుంది కదా, అక్కడ నోటీస్ బోర్డులో ఉండొచ్చు. మీ మండల అభివృద్ధి కార్యాలయం ఉంటుంది కదా, ఆ నోటీస్ బోర్డులోనే మెన్షన్ చేస్తారు. లేకుంటే పోలీస్ స్టేషన్ నోటీస్ బోర్డులోనే మెన్షన్ చేస్తారు. మున్సిపల్ కార్యాలయం ఉంది కదా, ఆ నోటీస్ బోర్డులోనే మెన్షన్ చేయొచ్చు. మీ మండల గ్రామ పంచాయతీ నోటీస్ బోర్డులో కూడా మెన్షన్ చేస్తారు. సో అక్కడ మెన్షన్ చేసి చూడండి. డివిజన్ వైజ్గా మీకు ఈ నోటిఫికేషన్ ఉంటుంది కాబట్టి మీ నియర్ బై ఉన్న ఏదైతే మండల కేంద్రాలు ఉంటాయి కదా, అక్కడికి వెళ్ళి అయితే మీ నోటిఫికేషన్ చూడండి. చూసి అక్కడి నుంచి ఫామ్ మీరు తీసుకొని అక్కడే అప్లై చేసుకోండి. మీరు ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. సో సెలెక్షన్ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుందండి. మీకు దీనికి ఒకే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ మీరు ఒకవేళ క్లియర్ చేస్తే మీకైతే జాబ్ అయితే వస్తుంది. ఆ ఎగ్జామ్కి ఎన్ని మార్క్స్ అనేది ఈ సెలక్షన్ కమిటీ వాళ్ళే డిసైడ్ చేస్తారు. సో ఇది ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో కూడా మీకు ఆ నోటీస్ బోర్డులో క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో అక్కడ నుంచి చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.